హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనీ లిటిల్ జాయ్స్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి పిల్లల కోసం సమ్మర్ స్పెషల్ రెసిపీని చెప్పబోతున్నాను. సో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ని తీసుకొని ఒక 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని ఒక 20 మినిట్స్ సోక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక చిన్న సైజ్ సొరకాయ తీసుకున్నానండి. సొరకాయలో వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో పిల్లలకి తప్పకుండా సొరకాయని ఈ సమ్మర్లో ఇంక్లూడ్ చేయండి. సొరకాయ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పీల్ ఆఫ్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే నేను ఒక పచ్చి బఠానీ కూడా తీసుకుంటున్నానండి. ఈ పచ్చి బఠానీ ప్లేస్లో మీరు క్యారెట్ కానీ పొటాటో కానీ ఏదైనా వెజిటేబుల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు నెయ్యి కొద్దిగా వేగాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక చిన్న వెల్లుల్లి కూడా వేసుకోండి. ఈ వెల్లుల్లి వచ్చేసి మనం 8 మంత్స్ బేబీ నుంచి పెట్టొచ్చండి. ఈ వెల్లుల్లి వేయడం వల్ల పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా డెవలప్ అవుతుంది. అలాగే డైజెషన్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని ఒకసారి నెయ్యిలో వేయించుకోండి. ఇప్పుడు పచ్చి బఠానీ అలాగే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసుకొని నెయ్యిలో ఒక 2-3 నిమిషాలు వేయించుకుందాం. అలాగే ఇప్పుడు కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనం పక్కన నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని కూడా వాటర్తో సహా కుక్కర్లో వేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు కొద్దిగా జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. మీ పిల్లలు 1 ఇయర్ అబోవ్ అయితే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. 1 ఇయర్ బిలో బేబీస్కి అయితే సాల్ట్ అవాయిడ్ చేయండి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు 5-6 విజిల్స్ అయిపోయాక కుక్కర్ పైన మూత తీసి చూద్దాం. చూసారా, ఇలా మెత్తగా కుక్ అవ్వాలండి. ఇప్పుడు ఒక స్మాషర్ తీసుకొని మెత్తగా మనం స్మాష్ చేసుకుందాం. మీ పిల్లలు ఎంత కన్సిస్టెన్సీలో తింటారో అంత మెత్తగా స్మాష్ చేసుకోండి. చూసారు కదండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీ రెసిపీని. ఇలా వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ ఎక్కువగా పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయండి. సమ్మర్లో వాళ్ళు డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. ఇవి వచ్చేసి మీరు మీ పిల్లలకి లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ పెట్టొచ్చండి. ఈజీగా డైజెషన్ అయిపోతుంది. మీకు ఇలాంటి రెసిపీస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.